విశ్వకర్మ సుకేసుని కుమారులతో దక్షిణ సముద్ర తీరాన త్రికూటము అనే పర్వత మధ్య శిఖరంపై విశాలమైన లంకా నగరాన్ని నిర్మించాను, మీరు అక్కడ నివసించండి అని చెప్పాడు. అప్పుడు మాల్యవంతుడు, మాలి, సుమాలి తమ అనుచరులతో కలిసి అక్కడ సంతోషంగా నివసించసాగారు. ఆ సమయంలోనే నర్మదా అనే ఒక గంధర్వ వనిత ఆమె 3 కుమార్తెలను రాక్షసులైన సుకేసుని 3 కుమారులకు ఇచ్చి ఉత్తర ఫల్గుణి నక్షత్ర శుభ సమయంలో వివాహం జరిపించింది. మాల్యవంతుని భార్య సుందరి, వీరికి 7 కుమారులు, 1 కుమార్తె. సుమాలి భార్య కేతుమతి, వీరికి 10 మంది కుమారులు, 4 కుమార్తెలు. మాలి భార్య వసుధ, వీరికి 4 కుమారులు. వీరు 4 తరువాతి కాలంలో విభీషణుడికి మంత్రులుగా ఉన్నారు. ఈ రాక్షస సోదరులు నిరంతరం జగత్తంతా తిరుగుతూ ఋషులను, దేవతలను హింసించేవారు, యజ్ఞయాగాదులను ధ్వంసం చేసేవారు.